హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు అందరూ? ఏం చేస్తున్నారు? ఒక్కసారి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి నేను మీకు ఈవినింగ్ వ్లాగ్ అనేది షేర్ చేస్తున్నాను. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. సో ఈరోజు వ్లాగ్లో నేను మీకు నా క్లీనింగ్ రొటీన్ అలాగే పన్నీర్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది షేర్ చేస్తాను. సో ఈరోజు అయితే నేను మీకు నిన్న ఆల్రెడీ పోస్ట్ చేశాను కదా ఫ్రెండ్స్ వీడియో డల్ డే అని చెప్పేసి. ఆ రోజు అయితే నేను ఏ వర్క్ చేయలేదు. సో ఆ రోజు వర్క్ ఈ రోజు వర్క్ అంతా కూడా పెండింగ్ పడిపోయింది అనమాట. ఒక్కరోజు మనం గనక చేయకుండా ఉంటే ఎలా ఉంటుందనేది ఎగ్జాంపుల్ అండి. సో ఈరోజు అందులో నేను ఊరు వెళ్ళాలన్నమాట. సో ఊరు వెళ్ళాలి కాబట్టి అందరికీ తెలిసే ఉంటుంది కదా, చాలా హడావిడి ఉంటుంది. అందులో ఎప్పుడు కూడా లేట్గా ఉండే బస్ టైం వచ్చేసి ఈరోజు 8:30కే ఉందన్నమాట. సో కాబట్టి నాకైతే ఫుల్ వర్క్ అండి, అండ్ టైం కూడా లేదు. అండ్ మార్నింగ్ వచ్చేసి ఇక్కడ నేను ఆఫ్టర్నూన్ నాకు వేరే వర్క్ ఉందన్నమాట. పని ఉన్నప్పుడే మనకు అన్నీ పోస్ట్పోన్ అవుతూ ఉంటాయి కదా, సో అంటే లేట్ అవుతూ ఉంటాయి కదా. అలానే ఆఫ్టర్నూన్ అంతా కూడా కొంచెం టైం వేస్ట్ అయింది నాకు. అది నేను మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. సో ఇంకా ఈవినింగ్ 5 o'clockకి నేను స్టార్ట్ చేశాను అనమాట. ఫస్ట్ కాఫీ పెట్టుకొని తాగేశాను. తర్వాత వచ్చేసి ఇక్కడ క్లీనింగ్ అనేది స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. ఇక్కడ నేను నార్మల్ విమ్ సోప్ తోటి క్లీన్ చేసేస్తున్నాను అనమాట. ఇక్కడ టైం లేదు. అండ్ ఇక్కడ స్క్రబ్బర్ కూడా నేను కొంచెం త్వరగా వెళ్ళేది తీసుకున్నాను అనమాట. నార్మల్గా అయితే దీంతో ఎక్కువగా క్లీన్ చేయను ఈ మధ్య అయితే కనుక. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటాం కాబట్టి ప్రాబ్లం అయితే ఉండదు, త్వరగా క్లీన్ అయిపోతుంది. బట్ నేను ఒక 2 days నుంచి క్లీన్ చేయలేదు కదా, సో బాగా ఉందన్నమాట గ్యాస్ స్టవ్ మీద. అండ్ ఇట్ సైడ్ వచ్చేసి మొత్తం క్లీన్ చేసేసాను. ఇక నాకు వంట చేయాలన్నా కూడా క్లీన్ చేసిన తర్వాతే చేద్దాం అనిపించింది. అలా చేయాలన్నా కూడా మంచిగా అనిపించలేదు. అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే గ్యాస్ క్లీన్ చేసేస్తున్నాను. తర్వాత మనము వంట అయిపోయిన తర్వాత క్లీన్ చేయడం ఈజీ కాబట్టి పెద్ద టైం పట్టదని చెప్పేసి ఫస్ట్ అయితే క్లీన్ చేసేసాను. సో మొత్తం క్లీన్ అయిపోయిన తర్వాత కంపల్సరీ డ్రై క్లాత్ తోటి మీరు ఇదంతా కూడా క్లీన్ చేసుకోండి. లేదంటే ఇది స్టీల్ స్టవ్ కదా, సో కొంచెం తుప్పు పట్టినట్టు అలా వచ్చేస్తుంది అనమాట బర్నర్స్ కానీ అలాగా. సో వాటర్ లేకుండా నీట్గా తుడిచేసుకోండి, నీట్గా ఉంటుందన్నమాట. అలాగే సన్న పురుగులు వస్తూ ఉంటాయని చెప్తూ ఉంటారు చాలామంది. సో మన కిచెన్ ఎప్పుడైనా సరే తడిగా ఉంది అంటే, నీట్గా లేదు తడిగా ఉందంటే ఆ పురుగులు అనేవి ఎక్కువ అవుతాయి ఫ్రెండ్స్. అలాగే ఫ్రూట్స్ ఉన్నప్పుడు కంపల్సరీ వస్తాయి అన్నమాట. బట్ మనం కొంచెం జాగ్రత్తలు కనుక తీసుకుంటే అవి అంతగా ఉండవు, చాలా వరకు మనం అవి లేకుండా చూసుకోవచ్చు అనమాట. సో తర్వాత ఇక్కడ వచ్చేసి నేను తనకి దోసపిండి గ్రైండ్ చేసి పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్, టిఫిన్ కోసం అనమాట. సో అక్కడైతే హస్బెండ్ వచ్చారు, తనతో మాట్లాడుతూ నేను వీడియో అనేది షూట్ చేస్తున్నాను. సో కుదిరితే కనుక చట్నీ కూడా ప్రిపేర్ చేసి వెళ్తాను, బట్ అంత టైం లేదు, చట్నీ చేయలేకపోయాను. ఇక్కడ ఓన్లీ టిఫిన్ వరకు తనకి నేను వేసేసి పెడుతున్నాను అనమాట. యాక్చువల్గా ఇది నేను నిన్న నైట్ నానేసి మార్నింగ్ గ్రైండ్ చేసి ఈవినింగ్ ఫ్రిడ్జ్లో పెట్టేయాల్సింది, బట్ నేను నైట్ నానేయడం మర్చిపోయాను అనమాట. ఇంకా ఇవాళ మార్నింగ్ నానేసాను. ఇక వెళ్ళే ముందు ఇది పెట్టేస్తున్నాను. రేపు మార్నింగ్ తను అది పులిసిన తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుంటారు. సో ఇది చేసుకుంటూ నా రొటీన్ అనేది చేసుకుంటున్నాను. సో ఈ కిచెన్ క్లీనింగ్ అండ్ అలాంటి పనులన్నీ అయిపోయిన తర్వాత ఇక ఇల్లు కూడా తుడిచేసాను ఫ్రెండ్స్. సో ఇల్లు మ్యాక్సిమం నేను ఎప్పుడు ఊరెళ్తున్నా కూడా ఆల్మోస్ట్ ఇల్లు క్లీన్గా పెట్టుకునే వెళ్తాను, ఎందుకంటే మనం వచ్చేసరికి ఎలా ఉంటుందో తెలియదు కదా. సో మ్యాక్సిమం అలానే క్లీన్ చేసేసుకొని వెళ్ళిపోతాను. తర్వాత ఇక్కడ పన్నీర్ కర్రీ చేస్తున్నాను. టైం అయితే ఎక్కువ లేదు, బట్ ఫాస్ట్గా చేయడం కోసం నేను ఈ మెథడ్ యూస్ చేస్తానన్నమాట. ఎప్పుడైనా ఫాస్ట్గా చేయాలంటే ఇక్కడ నేను వచ్చేసి మిక్సీ జార్లో ఆనియన్ అలాగే టమోటా, నెక్స్ట్ వచ్చేసి ఉప్పు అండ్ 1 or 2 గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేశాను ఫ్రెండ్స్. నార్మల్గా ఎప్పుడు కూడా నేను ఇది కొంచెం ఫ్రై చేసుకొని మిక్స్ చేసుకుంటాను, దానికి టేస్ట్ వేరేగా ఉంటుంది. ఇలా పచ్చిది వేసినప్పుడు టేస్ట్ వేరేలా ఉంటుంది అనమాట. సో నేను ఎక్కువగా పచ్చిగా గ్రైండ్ చేసి
ఇలా ఫ్రై చేసుకోవడానికి ఇష్టపడను. ఎప్పుడు కూడా నేను ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసుకుంటాను. అలా గనక చేసుకుంటే మనకి ఆ స్వీట్‌నెస్ కానీ చాలా బావుంటుందనమాట టేస్ట్ అనేది. దీంతో కంపారిజన్ చేసుకుంటే. బట్ ఇలా కూడా బావుంటుంది. కాకపోతే నాకు అలా ఎక్కువ ఇష్టం అనమాట. సో, ఇక్కడ నేను అది గ్రైండ్ చేసేసాను. నెక్స్ట్ ఇక్కడ బటర్ వేసేసి ఇందులో పసుపు, కారం, అలాగే జీలకర్ర అండ్ కొద్దిగా సోంపు వేశాను ఫ్రెండ్స్. ఇది వేసేసిన తర్వాత బాగా మిక్స్ చేసేస్తున్నాను. సో, ఫ్లేమ్ అయితే మీరు స్లోలోనే పెట్టుకోండి. ఎందుకంటే ఈ మసాలా అనేది మనకి మాడిపోకుండా ఉంటుందన్నమాట. బటర్లో మంచిగా కుక్ అయితే మంచి కలర్ వస్తుందన్నమాట. అండ్ తర్వాత ఇక్కడ వచ్చేసి నేను ఏదైతే పేస్ట్ చేసి పెట్టుకున్నానో దాన్ని ఈ బాండల్లో వేసేసుకొని ఒకసారి ఫ్రై చేసుకుంటున్నాను. ఇది కొంచెం ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్. కొంచెం ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ మనం వాటర్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ యాక్చువల్గా నేనైతే అల్లం వెల్లుల్లి యాడ్ చేయడానికి మర్చిపోయాను. అంటే సపరేట్గా పేస్ట్ ఉందన్నమాట, ఇందులో మర్చిపోయాను. సో తర్వాత దీన్ని నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తాను. ఇప్పుడు లిడ్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 2 to 3 minutes కుక్ చేశాను. తర్వాత రిమైనింగ్ వాటర్ ఏదైతే ఉందో ఆ పేస్ట్కి ఆ వాటర్ యాడ్ చేసేసాను. తర్వాత వచ్చేసి ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇప్పుడే యాడ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఇందాక చెప్పాను కదా, నేను అది స్టార్టింగ్ యాడ్ చేయడం మర్చిపోయాను. లేదంటే మీరు ఆయిల్లో కనుక ఒక 1 minute అలాగా ఫ్రై చేసుకోండి, బాగుంటుందన్నమాట. సో ఇప్పుడు యాడ్ చేసినా కూడా ప్రాబ్లం అయితే ఏం లేదు, బాగానే ఉంటుంది. సో ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసాను. పన్నీర్ రెసిపీస్ చాలామంది అడుగుతున్నారు కాబట్టి నేను ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను అనమాట ఈ వీడియో అనేది. ఈ టైప్ ఆఫ్ అయితే నేను ఇప్పుడు నా కుకింగ్ ఛానల్లో చేయలేదు ఫ్రెండ్స్. సో అందుకనే ఇది ఇక్కడ షేర్ చేస్తున్నాను. సో తర్వాత వచ్చేసి మనం ఇది మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇది కొంచెం టైం పడుతుందన్నమాట కుక్ అవ్వడానికి, ఎందుకంటే పచ్చిది వేసాం కదా అందుకని చెప్పేసి. ఇక ఇది బాయిల్ అవుతూ ఉంది. నెక్స్ట్ ఇక్కడ నేను ధనియాల పొడి అలాగే జీలకర్ర పొడి కూడా యాడ్ చేస్తున్నాను. సో క్వాంటిటీ అంటే నేను ఈరోజు 300 grams పన్నీర్కి చేశాను ఫ్రెండ్స్. యాక్చువల్గా అయితే 1/2 kg తీసుకొచ్చాను అనమాట. సో 1/2 kg తీసుకొచ్చి మొత్తం అయితే చేయలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా గరం మసాలా యాడ్ చేసేసి మిక్స్ చేసేసి లిడ్ పెట్టేశాను. కొంచెం సిమ్లోనే నేను దీన్ని కుక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అండ్ లాస్ట్లో వచ్చేసి ఇక పన్నీర్ యాడ్ చేస్తున్నాను. పన్నీర్ అయితే ముందుగా నేనేమీ ఫ్రై చేయలేదు. చాలామంది అంటారు ముందుగా ఫ్రై చేయకపోతే గట్టిగా ఉంటుంది అని చెప్పేసి. అలా ఏం ఉండదు ఫ్రెండ్స్, నేను మీకు చూపిస్తాను కూడా. సో ఇలా నేను పన్నీర్ ఏమి ముందుగా ఫ్రై చేయకుండా డైరెక్ట్గా యాడ్ చేసేస్తున్నాను అనమాట. సో కావాల్సినంత పన్నీర్ యాడ్ చేసుకొని తర్వాత ఒకసారి కలిపేసి ఇక లిడ్ పెట్టేసి సో కొంచెం సిమ్లోని కాకుండా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని దీన్ని మీరు కుక్ చేసుకుంటూ ఉండండి. అండ్ రిమైనింగ్ పన్నీర్ వచ్చేసి ఇక్కడ నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేస్తున్నాను. దాన్ని పన్నీర్ టిక్కా అలా చేసుకుంటారని చెప్పేసి అలా పెట్టేశాను అనమాట. తర్వాత నేను ఇక్కడ చపాతీ కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను. పన్నీర్ వేసిన తర్వాత అయితే మనకు టెన్షన్ ఉండదు. సో తర్వాత అది కుక్ అవడమే కాబట్టి ఈ లోపల మనం చపాతీ ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఇక నేను చపాతీ అంటే పుల్కా ప్రిపేర్ చేస్తాను ఫ్రెండ్స్ ఎప్పుడూ కూడా. బట్ ఏంటంటే వీడియో ఎప్పుడైతే తీస్తున్నాను అని అనిపిస్తుందో ఈ మధ్య, అప్పుడు మాత్రం అవి సరిగ్గా పొంగట్లేదు అనమాట. వీడియో ఆపేసి నేను నార్మల్గా చేస్తే కనుక అవి బాగా పొంగుతున్నాయి. సో అలానే జరుగుతుందనమాట. నేను ఇప్పుడు 2-3 times చెక్ చేశాను. ఇప్పుడు ఫస్ట్ 2 వచ్చేసి రాలేదు, తర్వాత రిమైనింగ్ 2 వచ్చేసి బాగా పొంగాయి అనమాట. సో అప్పుడు ఏముంది ఆల్రెడీ చూపించాను కదా అని చెప్పేసి నేను వీడియో షూట్ చేయలేదు. సో అలా జరుగుతూ ఉంటుందన్నమాట అప్పుడప్పుడు. బట్ ఏంటంటే ఈ పిండి కనుక మీరు ముందుగా కలిపి పెట్టుకున్నారంటే చాలా సాఫ్ట్గా వస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఎప్పుడు కూడా ముందుగా చేసి పెట్టుకోను అనమాట. ఇలాగా నేను రోల్ చేసుకుంటూ తర్వాత చేస్తాను. అండ్ ఇంకా రౌండ్ విషయానికి వస్తే కంపల్సరీ రౌండ్ వస్తుంది అని అయితే కాదు, మ్యాక్సిమం వస్తుంది. ఎందుకంటే ఇది చిన్న బండ ఫ్రెండ్స్, ఇది చపాతీ చేసుకునేది. నేను దానికి సరిపడా చేస్తాను అనమాట. సో అలా చేస్తాం కాబట్టి మనకి రౌండ్గానే వస్తాయి అన్నమాట ఎక్కువగా. దాన్ని అంటే ఎంత లెంత్ ఉందో అంతవరకు చేస్తే వస్తుంది. సో మధ్యలో నేను మళ్ళీ ఒకసారి పిండి కలిపేసుకున్నాను, కర్రీ కలిపేసి పెట్టేసుకున్నాను. సో అప్పుడప్పుడు కలుపుతూ ఉండండి. అండ్ లాస్ట్లో వచ్చేసి సిమ్లో పెట్టి కుక్ చేయండి, ఓకేనా. సో ఇక్కడైతే చపాతీ చేయడం అయితే ఫినిష్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా దీంట్లో కొంచెం మనం కర్రీలో కనుక కసూరి మేతి ఉంటే కసూరి మేతి యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు చూసారంటే కనుక మనకి ఆయిల్ పైన వచ్చేసింది అనమాట. సో మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో చాలా బాగుంది ఫ్రెండ్స్ టేస్ట్ అయితే. నేనైతే ఎక్కువగా ఇష్టపడాను కదా, ఎలా వస్తుందో ఏమో అని అనుకున్నాను. ఈరోజు అంతా ఫెయిల్ అయిపోతుంది, ఫ్లాప్ అవుతుంది అనుకున్నాను కర్రీ స్టార్టింగ్ చూసినప్పుడు అనమాట. బట్ ఇప్పుడు మాత్రం కర్రీ అయితే టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక అంతా కూడా నేను లగేజ్ ప్యాక్ చేసాను అండ్ ఫ్రెష్ అయిపోయాను. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక చపాతీ కూడా నేనైతే తినేస్తున్నాను అనమాట. సో మా హస్బెండ్ కూడా వచ్చారు, బట్ తను కాల్లో ఉన్నారండి. తను అక్కడ ఆఫీస్ నుంచి త్వరగా వచ్చారనమాట మమ్మల్ని డ్రాప్ చేయడానికి అని చెప్పేసి. సో కాల్లో ఉన్నారు. ఈ లోపల నేనైతే ఇది ఫినిష్ చేసేస్తున్నాను. సో చూసారా పన్నీర్ ఎంత సాఫ్ట్గా ఉందో.
మనం చేసే విధానం బట్టి ఉంటుంది ఫ్రెండ్స్. కొంతమంది ఎక్కువగా బాయిల్ చేసేస్తారు. అలాంటప్పుడు మనకి పనీర్ అనేది గట్టిగా అయిపోతుందనమాట. మనం ఆయిల్‌లో ఫ్రై చేసినా కూడా సరిగ్గా ఆయిల్‌లో ఫ్రై చేయకపోతే అప్పుడు కూడా గట్టిగా అయిపోతుంది. ఇక అప్పుడైతే టైం 8:30 అవుతుంది. తను ఇంకా కాల్‌లోనే ఉన్నారు. మేము ఇంకా క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళాలి. నాకైతే కొంచెం టెన్షన్‌గానే ఉందనమాట. సో 8:40కి నాకు ఎగ్జాక్ట్‌గా టైం. బట్ బస్ అయితే చాలా లేట్‌గా వచ్చింది ఫ్రెండ్స్. అవన్నీ కూడా నేను మీతో షేర్ చేయట్లేదు. సో నేను మీకు పాపని చూపిస్తాను వెళ్ళిన తర్వాత. ఓకేనా? సో లగేజ్ అయితే ప్యాక్ చేశాను. ఈ 2 బ్యాగ్స్ అనమాట. అండ్ ఫెస్టివల్‌కి పాపకు తీసుకున్న బట్టలు అండ్ నావైతే కొన్నే పెట్టుకున్నాను. ఎక్కువ పెట్టలేదు. బట్ ఈ బ్యాగ్ ఏంటో గానీ 3 ఆర్ 4 పెయిర్స్ పెడితేనే ఫుల్ అయిపోతుంది. సో ఇకైతే ఇంటికొచ్చేసాను ఫ్రెండ్స్. పాప దగ్గరికొచ్చేసాను. తనైతే అమ్మొచ్చింది అనగానే నవ్వుతూ లేచిందనమాట. సో చాలా హ్యాపీ అనిపించింది. సో ఇక తనతో అయితే టైం స్పెండ్ చేశాను మార్నింగ్ నుంచి కూడా.